నామినేషన్స్ ప్రక్రియలో బర్నీనే టార్గెట్ చేసిన ఇమాన్యుల్. బర్నీనే ఎందుకు టార్గెట్ చేశారు? గతంలో కూడా బర్నీని గెలిపించినట్టే గెలిపిస్తున్నాడు. ఎందుకంటే ఇమాన్యుల్ ఎందుకు బర్నీని నేను గెలిపించాను అని అక్కడ ఇమాన్యుల్కి మార్కులు పడతాయి. బర్నీని ఇంట్లో ఉంచాను అనేది ఇమాన్యుల్కి మార్కులు పడతాయి. కానీ బర్నీని సేవ్ చేస్తావా, రాముని సేవ్ చేస్తావా అనే రోజు మాత్రం బర్నీని సేవ్ చేయలేదు. మళ్ళీ బర్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడాను నామినేషన్ చేసే ప్రక్రియలో బర్నీ ఇమాన్యుల్కి ఏమీ అనలేదు. కానీ బర్నీ యొక్క ఆట కనపడలేదని ఇమాన్యుల్ పెట్టే విధానం అనేది ఆడియన్స్ ఎవరికి నచ్చలేదు. ఇమాన్యుల్ అంటే అందరికీ అభిమానం ఉంది, ఇమాన్యుల్ గెలవాలని కోరుకుంటున్నాం. కానీ నిన్న బర్నీని నామినేట్ చేసే విధానంలో మాత్రం ఇమాన్యుల్ అనే వ్యక్తి తనను తానే పడేసుకున్నాడని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఇంకొక మిగతా వ్యక్తులు కూడా ఉన్నారు కదా చూపించడానికి. కానీ బర్నీని ఎందుకు టార్గెట్ చేశాడు? తను చెప్పిన రీజన్స్ కూడా సరైనది కూడా. బర్నీ డిఫెన్స్ చేసుకుంటే దానికి సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయాడు ఇమాన్యుల్. అంటే ఇక్కడ ఒక గట్టి పోటీ బర్నీ మాత్రమే అని మన ఇమాన్యుల్కి ఒక నమ్మకం ఉంది.